హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే క్యారెట్ హల్వా రెసిపీ చాలా టేస్టీగా ఉంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే చక్కగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ తీసుకున్నాను, అలానే 1 కప్ షుగర్ తీసుకున్నాను, అలానే కొన్ని జీడి పలుకులు, కిస్మిస్ తీసుకున్నాను, దంచిన 5 యాలకుల పొడి. ముందుగా మీరు ఏ పాత్రలో చేసుకోవాలనుకుంటున్నారో అది పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోండి చూపిస్తున్నట్టుగా. ఇప్పుడైతే ముందుగా తీసుకున్న జీడిపప్పును అయితే వేసుకుందాము. ఇవి కొంచెం నెయ్యిలో ఫ్రై చేయండి. బాగా కలుపుకున్నాక కొంచెం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం ముందుగా తీసుకున్న కిస్మిస్ కూడా యాడ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ కొంచెం బాగా గీలో రోస్ట్ అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే రోస్ట్ అయినట్టు మనకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ 2 మిక్స్ చేశాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ బాగానే రోస్ట్ అయింది. కిస్మిస్ అయితే ఆల్మోస్ట్ ఇలా పాప్ అయినట్టు ఉండాలి, అప్పుడే బాగా రోస్ట్ అయినట్టు అర్థం. సో ఇంకా బాగా రోస్ట్ అయింది కాబట్టి ఇవి తీసి వేరే ప్లేట్లో అయితే పెట్టుకుందాం. ఇంకా పక్కన పెట్టుకున్నాక క్యారెట్ గ్రేట్ని అయితే ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడైతే కొంచెంగా మిక్స్ చేద్దాం ఒకసారి. నేనైతే ఇందాక తీసుకున్న గీలోనే మిక్స్ చేస్తున్నాను, ఎక్స్ట్రా గీ ఇంకా యాడ్ చేయలేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్స్ గీ అయితే యాడ్ చేద్దాము. నేనైతే కౌ గీ తీసుకుంటున్నాను, ఇదే మంచి ఫ్లేవర్ఫుల్గా తెలుస్తుంది. ఇప్పుడైతే గీతో పాటు ఒక్కసారి బాగా మిక్స్ చేద్దాము. చూసారు కదా, బాగా అవుతుంది. ఇక్కడ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే గీలో బాగా రోస్ట్ అయిన దాని తర్వాత కొంచెంగా మనమైతే మిల్క్ని యాడ్ చేద్దాము. మిల్క్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 కప్స్ తీసుకుందాము. 1 కప్ అయితే వేసాను, 1 కప్ కూడా తీసుకుందాము. సో ఇప్పుడైతే మిల్క్లో బాగా మిక్స్ చేద్దాము. మిల్క్తో పాటు క్యారెట్ గ్రేట్ అయితే చాలా బాగా మిక్స్ అవ్వాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మిక్స్ చేసుకున్నాక కాసేపు అలానే వదిలేయాలి కలపకుండా. చూసారు కదా, బబుల్స్ అయితే వస్తున్నాయి. మిల్క్ అంతా కంప్లీట్ అయిపోవాలి. సో మనం మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అయితే మాడిపోకూడదు. చూసారు కదా, ఇంకా కొంచెం మిల్క్ అయితే ఉంది, ఇంకా మిక్స్ చేద్దాం బాగా. పిల్లలకైతే మంచి స్నాక్ ఐటమ్, ఆల్మోస్ట్ 2 to 3 days ఉంటుంది. క్యారెట్తో చేస్తున్న హల్వా కాబట్టి రెసిపీ అయితే చాలా హెల్తీ. ఇప్పుడైతే మిల్క్ ఆల్మోస్ట్ ఉంది, కొంచెమే ఉంది. ఇంకా ఈ టైంలో షుగర్ అయితే యాడ్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. సో షుగర్ అంతా ఇలా వేసుకున్నాక ఒక్కసారి బాగా మిక్స్ చేద్దాం. మిల్క్లో ఆల్రెడీ క్యారెట్ గ్రేట్ బాగా మిక్స్ చేసి ఉంచాం కదా, ఆల్మోస్ట్ క్యారెట్ గ్రేట్ అయితే నానిపోయి ఉంటుంది. ఈ టైంలో మనం షుగర్ యాడ్ చేస్తే చాలా బాగా మిక్స్ అవుతుంది. ఇక్కడైతే షుగర్తో పాకం బయటకు వస్తుంది, సో అంతా బాగా మిక్స్ అవ్వాలి. కాసేపు అయితే అలానే మరిగిద్దాము, కలపొద్దు. పాకంతో పాటు బాగా మరగాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది క్యారెట్కి. ఈ స్టేజ్లో మనం తీసుకున్న యాలకుల పొడిని అయితే తీసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేద్దాము, అది కూడా పట్టేలాగా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్నీ నేను ఛానల్లో పెడతాను.
కంప్లీట్గా పాకం అయితే బాగా పట్టేసింది. ఈ స్టేజ్లో మనం ఇంకా బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేయాలి. సో ఇందాక మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మన టేస్టీ క్యారెట్ హల్వా అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకైతే మెన్షన్ చేయండి. ఇక్కడైతే బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది రెసిపీ. ఈ హల్వాతో పాటు వెనిలా ఐస్ క్రీమ్ టాపింగ్ చేసుకోండి, చాలా మంచి టేస్ట్ వచ్చింది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.